నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పదరులు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న టేస్టీ అండ్ హెల్దీ పెసర్లు మరియు శనగల దోశ. చాలా చాలా హెల్దీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ముందు రోజు నైటు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల పెసర్లు అయితే వేసుకోవాలి. ఏదైతే కప్పుతో మనం పెసర్లు వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు శనగలు వేసుకోవాలి. వేసుకొని వాటర్ పోసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. పెసరట్టుని ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. హెల్త్కి హెల్దీ, అలాగే టేస్టీకి టేస్టీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ డే మార్నింగు బాగా కడిగి తీసుకోవాలి పెసర్ని, అలాగే శనగల్ని కూడా. కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 వరకు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కడా కూడా బరక అనేది ఉండకూడదు, అలాగే జారుగా కూడా అవ్వకూడదు. ఈ విధంగా అయితే మనకి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని పిండినైతే మనం కలుపుకోవాలి. అట్టుపిండిలాగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది మనకి రెడీ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఈ విధంగా పెట్టండి, హెల్తీగా ఉంటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ అప్లై చేసుకొని అట్టయితే వేసుకోవాలి. పెసరట్టుని నేను మా పిల్లలకి వేస్తున్నాను, అందుకే చిన్న చిన్నగా వేస్తున్నానండి. అలాగే పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే పెసర్లు మరియు శనగల దోశ రెడీ. దీంట్లోకైతే మేము చికెన్ పచ్చడి అయితే నంచుకుంటున్నాము. మా అమ్మ చికెన్ పచ్చడి చేసి ఇచ్చింది. ఆ చికెన్ పచ్చడి అయితే నంచుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశల్ని.